తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్ విధానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు తెలుగుదేశం జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు 2026 వేడుకలు అమరావతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని మహానాడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. టీడీపీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు నివాళులర్పించింది. ప్రణవ్ గోపాల్ నివాళులర్పించే తీర్మానం ప్రవేశపెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కమిటీ సభ్యులు అమరవీరులకు నివాళులర్పించారు. 1875 క్లస్టర్ల నుంచి వేలాది మంది కార్యకర్తలు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానం ద్వారా వీక్షించనున్నారు. ముఖ్య నాయకుల స్పీచ్లను హైబ్రిడ్ విధానంలో 175 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు ఈసారి ఆన్లైన్లోనే విననున్నారు. దానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు. విజన్ పాలిటిక్స్ కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలేనని, ప్రతి అడుగు సంచలనమేనని పేర్కొన్నారు. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసమని, పసుపు జెండా చూస్తే ధైర్యం, నమ్మకం, భరోసా వస్తుందన్నారు. తెలుగుదేశంపై ప్రజల అభిమానం, ఆదరణ శాశ్వతమని పేర్కొన్నారు. మహానాడు అంటే కార్యకర్తల పండుగ అని, వర్చువల్ వల్ల వాహనాల జోరు తగ్గిందే కానీ మీలో జోష్ తగ్గలేదన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది టీడీపీయేనని, సామాజిక న్యాయం అమలు చేసింది తెలుగుదేశం అని పేర్కొన్నారు. దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది తెలుగుదేశం అని కొనియాడారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. క్లస్టర్ల నుంచి లక్షలాది మంది పాల్గొన్నారని, మారింది మీటింగ్ విధానమేనని, మహానాడు విధానాలు కాదన్నారు. మహానాడు అన్ని అంశాలపై చర్చించుకుందాం, ఫలితాలు సమీక్షించుకుందాం, భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించుకుందామన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది టీడీపీని అని, సామాజిక న్యాయం అమలు చేసింది తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. నిరంతరం ప్రజాస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు చేశానని చంద్రబాబు తెలియజేశారు. అరెస్టులు, వేధింపులు ఎన్ని జరిగినా ప్రజా పోరాటాలు ఆపలేదన్నారు. చంపేస్తామని బెదిరించిన జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టారని గుర్తు చేశారు. చంద్రయ్య, నందం, సుబ్బయ్య వంటి కార్యకర్తల బలిదానం జరిగిందన్నారు. లోకేష్ యువకులాన్ని అడ్డుకున్నారని, బాధితులనే నిందితులుగా చేసి అరెస్టు చేశారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడా తలొగ్గేదే లేదని తెలియజేశారు. 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఆశీర్వదించారని నమ్మకంతో ప్రజలు ఇచ్చిన బాధ్యతను కాపాడుకోవాలన్నారు. ఆడబిడ్డలకు ఆర్థిక, సామాజిక గౌరవం ఇస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు కల్పించామని, తల్లికి వందనం వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ మహానాడును మహిళలకు అంకితం చేశామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేరుస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు నాడు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చామని తెలిపారు. నేడు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అని నిరూపించామన్నారు. గంజాయి, డ్రగ్స్ పై అత్యంత కఠినంగా ఉన్నామని, సోషల్ సైకోల తాట తీసి మహిళల గౌరవాన్ని కాపాడతామని చంద్రబాబు తెలియజేశారు. ఒక రాష్ట్రంలో లేకపోతే దేశంపై ఇంతలా ప్రభావం చూపించిన మరో ప్రాంతీయ పార్టీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కరికి పసుపు జెండా చూస్తే ధైర్యం, నమ్మకం, భరోసా, ఆ వైబ్రేషన్సే వేరు. జనరేషన్లు మారాయి, టెక్నాలజీ మారింది, ప్రజల ఆలోచనలు మారాయి. కానీ నాటికి నేటికి తెలుగుదేశంపై ప్రజల అభిమానం, ఆదరణ చెక్కు చెదరలేదు. 44 ఏళ్ళు ప్రయాణం, 45వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. నిరంతరం ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అరెస్టులు, అక్రమ కేసులు, వేధింపులు జరిగిన ప్రజా పోరాటాలు ఆపలేదు. నర అంతకులు పీకలు కోస్తున్న పసుపు సైనికులు
జెండా వదలలేదు. ఓసారి చూస్తే చంద్రయ్య మెడ మీద కత్తి పెట్టి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలిపెట్టిన సంఘటన తెలుగుదేశం పార్టీకి ఒక స్ఫూర్తి. ఒక చంద్రయ్య, ఒక జల్లయ్య, నందం సుబ్బయ్య వంటి వందల మంది కార్యకర్తల బలిదానం వలన మనం ఈ అధికారాన్ని సాధించుకున్నాం. ఎవడు ఎదురొచ్చినా మీసం మెలివేసి నిలబడే ధైర్యం మన కార్యకర్తలది. ఎన్టీఆర్ గవర్నమెంట్ని అప్రజాస్వామ్యంగా డిస్మిస్ చేసి అది ఒక చరిత్ర. 30 రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యమ సారథులయ్యారు. ప్రజా చైతన్యంతో ప్రజా జీవనాన్ని స్తంభింపజేశారు. భారతదేశ చరిత్రలో అది ఒకే సంఘటన. తిరిగి నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రి చేసిన సంఘటన అది ఒక చరిత్ర. ఆక్రమంగా నన్ను జైల్లో పెట్టారు. లోకేష్ యుగళాన్ని అడ్డుకున్నారు. ఈ వేదిక మీద ఉన్న చాలామందిపై అరెస్టులు చేశారు. బాధితులనే నిందితులుగా చేశారు. అయినా ఏ కార్యకర్త నాయకుడు తల వంచలేదు, వెనకడుగు వేయలేదు, పోరాటాలు ఆపలేదు. ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం నిలబడ్డాం. తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ తెలిపారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటే అది సిబిఎన్ అని, సంక్షేమం అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న మహానాడులో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ మాట్లాడారు. హైబ్రిడ్ విధానం అనగానే వైఎస్ఆర్సీపీ టీం 11 ఎగతాళి చేసిందని మంత్రి లోకేష్ తెలియజేశారు. ముందు బ్యాటింగ్ చేసే బాధ్యత మా పసుపు సైన్యానిదన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం, పౌరుషం మన ఎన్టీఆర్ అని అన్నారు. స్త్రీ శక్తిని ముందుగా గుర్తించింది ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా 3 అక్షరాల పేరే, అదే సిబిఎన్ అని అన్నారు. చంద్రబాబు లోపల 25 ఏళ్ల కుర్రాళ్లు 3 ఉన్నారని, ఆయన స్పీడ్ను మేము అందుకోలేకపోతున్నామని చెప్పారు. గతంలో కియా తీసుకొచ్చారు, ఇప్పుడు ఫైటర్ జెట్స్ తీసుకొచ్చారని అన్నారు. భవిష్యత్తును ముందుగా చూసే విజనరీ నాయకుడు మన సిబిఎన్ అని అన్నారు. మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని సిబిఎన్ చెప్పారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేతలని తెలియజేశారు. 2019 నుంచి 2024 వరకు కార్యకర్తలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. కేసులకు భయపడి ఏనాడు వెనక్కి తిరిగి చూడలేదన్నారు. ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉండేది, అలాంటిది ఇప్పుడు 50% చేశారు. అంటే 50% ఫోటోలు ఆడవాళ్ళు చేస్తున్నారు, 50% ఫోటోలు మగవాళ్ళు చేస్తున్నారు ఇంటి పనులు. ఎందుకంటే మార్పు మన ఇంటి నుంచి మొదలవ్వాలి. మార్పు అనేది మన పాఠశాల నుంచి మొదలవ్వాలని బలంగా నేను నమ్ముతున్నా. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్నవారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. I strongly believe that the next era of Indian politics belongs to women leadership. India took a historic step by bringing the Women's Reservation Bill. Our vision is clear. Women must not remain beneficiaries alone. Women must become decision makers.
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఐక్యతను చాటుకునే వేదిక మహానాడు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో కలిసిపోయాయని, తేదేపా ఒక్కటే నిత్య చైతన్యంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలందరికీ అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ 2047 రూపొందించారన్నారు. 63% యువతకు పార్టీలో ప్రాధాన్యత దక్కుతోందన్నారు. మహానాడు ప్రారంభం సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. ఇప్పటి వరకు పార్టీ ప్రయాణం భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇతర అంశాలను ఈ వేదిక ద్వారా చర్చించుకుందామన్నారు. హైబ్రిడ్ విధానంలో మహానాడు 2026 ద్వారా లక్షల సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అనుసంధానమై ఉన్నారని తెలియజేశారు. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో కలిసిపోయాయని, తేదేపా ఒకటే నిత్య చైతన్యంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలందరికీ అవకాశాలు కల్పిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులు కార్యకర్తలకు ఇచ్చామని, భవిష్యత్తులోనూ ఇంకా వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ 2047 రూపొందించారన్నారు. 63% యువతకు పార్టీలో ప్రాధాన్యత దక్కుతోందన్నారు. 26 ఏళ్లకే రామ్మోహన్ నాయుడు ఎంపీ, తర్వాత కేంద్ర మంత్రి అయ్యారన్నారు. గంటి హరీష్ 27 ఏళ్లకు ఎంపీ అయ్యారని వివరించారు. గతంలో అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు లాంటి నేతలు చిన్న వయసులోనే పార్టీలో కీలక నేతలుగా ఎదిగారని పల్లా శ్రీనివాసరావు గుర్తు చేశారు. వేల లక్షల సంఖ్యలో రాష్ట్రంలోని, ఈ దేశంలోని, ఈ ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి అనేక మందితో డిజిటల్ వేదికగా మనతో మమేకమై ఉన్నారు. ఈరోజు చెప్పాలంటే మన దగ్గర పరిమిత సంఖ్యలో ఉన్నా సరే లక్షలాది మంది మనకు వీక్షిస్తున్నారు, ఇది చూస్తున్నారు, ఈ వేదికతో మమేకమై ఉన్నారంటే మరి టెక్నాలజీతో అనుసంధానం చేసి అందరినీ సంఘటితం చేసి ఈరోజు మన యువ నాయకులు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మనం చేసుకుని వెళ్తున్నాం. అలాగే ఈరోజు ఎక్కడో యుద్ధం జరిగితే దాని ప్రభావం మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చూపిస్తుంది. అందుకే ఈరోజు మన జాతీయ అధ్యక్షులు నా దేశం నా బాధ్యత అనే నినాదంతో పొదుపులో భాగంగా ఈరోజు మనం డిజిటల్గా మనం చేసుకుంటున్నాం. ఇది మన ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త గమనించాలి. ఈరోజు అనేక రాజకీయ పార్టీలు ఈ దేశంలో వచ్చాయి, అలాగే కాలగర్భంలో కలిసిపోయినటువంటి కూడా ఉన్నాయి. అయితే తెలుగుదేశం ఒక చరిత్ర సృష్టించే పార్టీ. సుమారు 1 కోటి మందితో, 1 కోటి సభ్యత్వంతో ఉన్నటువంటి పార్టీ. అణచివేసే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీల్లో యోధులు పుట్టుకొస్తారని, గొడ్డలి పార్టీకి అర్థమై ఉంటుందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. గొడ్డలి పార్టీకి లోకేష్ తన పాదయాత్రలో ట్రైలర్ చూపిస్తే ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు సినిమా చూపించారన్నారు. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. మహానాడు సభ సామాన్య సభ కాదని పసుపు సైన్యం గర్జన ఈ మహానాడు అని ఎంపీ బైరెడ్డి శబరి తెలియజేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడు సభలో ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడారు. ఈ మహానాడు భవిష్యత్తును నిర్ణయించే మహాసంకల్ప సభ అని పేర్కొన్నారు. ప్రతి వర్గానికి సంక్షేమం అందిస్తూ సువర్ణ పాలన అందిస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీ నినాదమని పేర్కొన్నారు. హత్యలు, అవినీతి, దోపిడీ వైసీపీ నినాదమని మండిపడ్డారు. వైసీపీ విధ్వంస పాలనలో అన్ని వర్గాలు బాధపడ్డాయని చెప్పారు. వైసీపీ పాలనలో టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి హింసించారని ఎంపీ బైరెడ్డి శబరి తెలియజేశారు. రాజకీయ ప్రత్యర్థి పార్టీ జిత్తుల మారిన అక్క అని కార్యకర్తల డేగకన్నుతో నిఘా పెట్టాలని నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ టీడీపీ ముందంజలో ఉందని తెలియజేశారు. యువత భవిష్యత్తు అంటనే గుర్తుకొచ్చే పేరు నారా లోకేష్ అన్న. అట్లాగే తెలుగుదేశం సింహానికి శక్తి గర్జన ఎలా అవుతుందో మన తెలుగుదేశం పార్టీకి శక్తి నారా లోకేష్ అన్న అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో 23 లక్షల కోట్లతో పెట్టుబడులు తీసుకొచ్చాం. దాదాపు 800 పైన కంపెనీలకు ఏదో ఒక రోజు, ప్రతిరోజు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవం కానీ జరుగుతూనే ఉంది. కానీ గొడ్డలి పార్టీ సమయంలో ఒక్క కంపెనీ కూడా రాలేదు అని నేను చెప్తున్నాను. అట్లాగే
సంక్షేమం, అభివృద్ధి, జాబ్సే కాకుండా ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని పూర్తి చేస్తున్నాం, శాంతి భద్రతను మనము చూసుకుంటున్నాము. ఇలా చేసుకుంటూ పోయి 5 సంవత్సరాల కాలంలో మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వబోతున్నాం. అలాగే నా స్పీచ్ కంప్లీట్ చేసే ముందు యువగలం పాదయాత్ర గురించి చెప్పాలి. ఆనాడు యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ అన్న ట్రైలర్ చూపిస్తే ఈరోజు ప్రజలే సినిమా చూపించారు మన గొడ్డలి పార్టీకి. ఆనాడు ప్రతి అడుగున అడ్డంకులే, ఆ అడుగులు ఈరోజు శక్తిగా మారి, ఆనాడు యువగలం అడుగులే ఈరోజు శక్తిగా మారాయని గర్వంగా చెప్తున్నాను. పసుపు సైనికులకు పండగంటే మహానాడు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మహానాడు తీర్మానం అంటే ప్రజల వద్దకు సుపరిపాలనకు తీసుకువెళ్లడమని, రాష్ట్రమంతా అభివృద్ధి, సంక్షేమం, సమపాలలో ఎలా తీసుకువెళ్లాలో మహానాడులో నిర్ణయించనున్నారని అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ నేతృత్వంలో పాత తరం, కొత్త తరం కలిసి మహానాడు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఐవీ ప్యాలెస్లో మహానాడు నిర్వహించారు. ఈ మహానాడు కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. మహానాడు కార్యక్రమం ప్రారంభోత్సవం చంద్రబాబు ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 1982 తెలుగుదేశం ప్రారంభించిన దగ్గర నుంచి రకరకాల పద్ధతుల్లో మహానాడును నిర్వహించడం జరిగిందన్నారు. కరోనా సమయంలో కూడా డిజిటల్ విధానంలో మహానాడు జరిగిందని చెప్పారు. దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ రికార్డు సృష్టించేలా సుమారు 1870 క్లస్టర్లలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీకి అత్యధిక అభిమానులు ఉన్న నియోజకవర్గం అని, కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన నియోజకవర్గమని అన్నారు. నియోజకవర్గంలోని పసుపు సైనికులు పండుగను ఘనంగా జరుపుకునేలా 11 క్లస్టర్లు కలిపి ఐవీ ప్యాలెస్లో ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇవాళ మహానాడు తెలుగు సైనికులందరికీ కూడా ఒక పసుపు సైనికులకు ఇవాళ పండగ అంటే మహానాడు. 1982 తెలుగుదేశం ప్రారంభించిన కాంచి క్రమం తప్పకుండా రకరకాల పద్ధతుల్లో మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా సమయంలో కూడా డిజిటల్గా మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కూడా వాళ్ళ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా సుమారు 1850 క్లస్టర్లలో ఈ మహానాడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో, ఈ సెంట్రల్ నియోజకవర్గం అంటేనే విజయవాడలో ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి అత్యంత అభిమానులు ఉన్న నియోజకవర్గం. చూస్తే తెలుగుదేశం ఎప్పుడు కూడా భారీ మెజారిటీతో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో భారీ మెజారిటీతో కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచే నియోజకవర్గం ఇది. అది దానికి చక్కని నాయకుడు కనుక నియోజకవర్గంలో ఉంటే ఏ విధంగా ఉంటుందో బోండా ఉమా గారి ద్వారా మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పసుపు సైనికులందరూ ఈ మహానాడు పండుగని ఘనంగా జరుపుకునే విధంగా 11 క్లస్టర్లో ఇక్కడ ఏర్పాటు చేసి ఉమాగారి ఆధ్వర్యంలో మహానాడు ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. అందరం కూడా చక్కటి తీర్మానాలు, సుపరిపాలన ఏ విధంగా అందించాలో, ఒక మహానాడు తీర్మానం అంటే ప్రజల వద్దకు సుపరిపాలన ఏ విధంగా వెళ్ళటం అనేది. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది వినూత్నంగా డిజిటల్ మహానాడును నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు సూచనల మేరకు నిర్వహిస్తున్నామని అన్నారు. 1870 క్లస్టర్లలో క్లస్టర్ వారీగా మహానాడు ఎప్పుడు నిర్వహించలేదని, ఇదే మొదటిసారి నిర్వహిస్తున్నారని, సెంట్రల్ నియోజకవర్గంలో 11 క్లస్టర్లలో నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి దిశానిర్దేశం చేసేలా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తీర్మానాలు చేసి ప్రజల పక్షాన నిలబడడం జరుగుతుందన్నారు. మహిళలకు అన్ని రకాలుగా అండగా ఉండాలని స్త్రీ శక్తి థీమ్తో మహానాడు నిర్వహిస్తున్నారని తెలిపారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి, టీడీపీ నేతలు మాట్లాడుతూ వర్చువల్ మహానాడు భారతదేశంలో తొలిసారి నిర్వహించుకోవడం జరుగుతోందని తెలియజేశారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఏదైతే ఆయన ఉద్దేశాలు ఉన్నాయో అందరూ కూడా పొదుపు పాటించాలి, అందరూ కూడా అధిక ఖర్చులు తగ్గించాలని ఏదైతే అన్నారో దాంట్లో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయం నుంచి ఈరోజు డిజిటల్ మహానాడిని ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరులో అత్యంత ఆర్భాటంగా, అత్యంత వైభోగంగా చేసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా రద్దు చేసుకొని ఇవాళ 1870 క్లస్టర్స్లో క్లస్టర్ వైజ్ మహానాడు ఎప్పుడు కూడా చరిత్రలో ఏ పార్టీ నిర్వహించలా, తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు నిర్వహించలా, ఇదే ఫస్ట్ టైం. దాన్ని ఈరోజు పెద్ద ఎత్తున 1870 క్లస్టర్స్ ఈరోజు అన్ని చోట్ల కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఈరోజు 11 క్లస్టర్స్లో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా ఇప్పుడే ఇక్కడ ఐవీ ప్యాలెస్లో
స్టార్ట్ చేసుకోవడం జరిగింది. క్లస్టర్ వైజ్గా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మహానాడులో ఈ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం అనేది తీర్మానాల ద్వారా చేయటం అనేది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. మహానాడిని ఘనంగా నిర్వహించుకోవడం కార్యకర్తలు కళ్ళతో చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో మరి మహానాడు పట్ల పూర్తి అవగాహన రావడం కూడా జరుగుతుంది. మరి బోండా ఉమా గారు అలాగే మా ప్రీతమ ఎంపీ కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈరోజు క్లస్టర్ నెంబర్ 9, 23, 24 డివిజన్ల కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, డివిజన్ల కమిటీలు, మరి క్లస్టర్గా నేను, క్లో క్లస్టర్గా మా సోదరుడు చక్రవర్తి గారు, మరి మా డివిజన్ కమిటీ అందరం కూడా 23, 24 క్లస్టర్ ప్రాంతంలో ఉన్నటువంటి మేము అందరం కూడా మహానాడిని మరి ఐవీ ప్యాలెస్ గవర్నర్పేట ఇక్కడ వేదికగా చేసుకొని ఇక్కడ రంగరంగ వైభవంగా మరి బ్యానర్స్ ఏర్పాటు చేసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయుర్వేద కళాశాలకు పూర్వ వైభవం వచ్చిందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన విజయవాడలోని నూరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవన నిర్మాణం చేపట్టామని, త్వరితగతిన పనులు పూర్తి చేసి వైద్య విద్యార్థులకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుందన్నారు. డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. భూమి పూజ చేసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం గెలవగానే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయుర్వేద కళాశాలలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆయుర్వేద కళాశాల నూరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాల అని అన్నారు. మన రాష్ట్ర విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసించడానికి వస్తుంటారన్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున ప్రాచుర్యం కలిగి ప్రకృతి వైద్యానికి ప్రాధాన్యం పెరిగిందన్నారు. దీనికి తగ్గట్టు పిల్లలు చదువుకోవడానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం 30 పీజీ సీట్లను 60కు తీసుకెళ్లమని 5 ఎకరాల స్థలం కూడా మంజూరు చేసి 3 కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవన నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. భవనాలు ఎక్స్పాన్షన్ చేయాలి, ఎక్విప్మెంట్ పెట్టాలి, అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. 14, 19లో కూడా ఆ రోజు నేను ఇక్కడికి వచ్చి సీట్లు పెంచాలంటే ఆ రోజు మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం 30 పీజీ సీట్లని 60 సీట్లకి తీసుకెళ్ళాం. అలాగే 5 ఎకరాల స్థలం కూడా ఈ కాలేజీ కొత్త భవనంలోకి, ఎందుకంటే అప్పుడు ఎప్పుడో 30 సంవత్సరాల కిందట కట్టినటువంటి బిల్డింగ్ ఇది. దానికి కొత్త బిల్డింగ్, కొత్త స్థలం కావాలంటే కొత్త స్థలం కూడా శాంక్షన్ చేయించాం. ఎంతోమంది రెగ్యులర్ పేషెంట్లు వస్తారు, స్టూడెంట్స్ చదువుకుంటున్నారు ఇక్కడ. అట్లాగే అన్ని రకాలుగా కూడా ఇది రాష్ట్రానికి ఒక ప్రత్యేకత చెందినటువంటి కాలేజీ కాబట్టి దీనికి ప్రాముఖ్యత ఉన్నది. దీంట్లో ఇవాళ 3 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ ఇచ్చి మళ్ళీ అదనపు బిల్డింగ్లు, అదనపు వసతులు ఇప్పుడే శంకుస్థాపన చేశాం. చాలా సంతోషంగా ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కాలేజీ ఇక్కడ ఉండటం, ఆంధ్రప్రదేశ్లో ఈ కాలేజీ ఇక్కడ ఉండటం, ఖచ్చితంగా ఇక్కడ చదువుకున్న పిల్లలకి అన్ని రకాలుగా అన్ని వసతుల విషయంలో మేము అండగా ఉంటాం. అలాగే స్టాఫ్ కూడా మంచి స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఈ కాలేజీని అభివృద్ధికి సహాయపడతామని అటు ప్రభుత్వం తరపున ఇటు స్థానిక శాసనసభ్యుడిగా అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేస్తూ, మరి ఈరోజు 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు టైంలో కంప్లీట్ చేసి మళ్ళీ ఈ కాలేజీకి అందజేస్తామని కూడా తెలియజేస్తాం. తెలుగు చిత్ర పరిశ్రమలో హైదరాబాద్ కేంద్రంగా 2 వారాలుగా జరుగుతున్న పరిణామాలను పవన్ కళ్యాణ్కు వివరించామని, మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని పలువురు నిర్మాతలు తెలిపారు. ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుని ఒక నిర్దిష్టమైన పాలసీని రూపొందించాలని విజ్ఞప్తి చేశానన్నారు. చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారం కోసం టాలీవుడ్ నిర్మాతలు మంగళవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు నష్టాలు నడుస్తున్నాయని, వాటి యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. మల్టీప్లెక్స్ల తరహాలోని వచ్చిన లాభాలు నిర్మాతల నుంచి కొంత పర్సెంటేజ్ ఇస్తే థియేటర్లు నిలదొక్కుంటాయన్నారు. ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుని ఒక నిర్దిష్టమైన పాలసీని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. థియేటర్ల నిర్వహణ పెరిగిందని, విద్యుత్ ఛార్జీలు రాయితీ ఇవ్వడం ద్వారా భారం తగ్గుతోందని తెలిపారు. నిర్మాతలు చెప్పిన సమస్యలు విన్న పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని హామీ ఇచ్చారు. నిర్మాతలు చేసిన ప్రతిపాదనలను పరిశీలించాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు సూచించారు. ఈ సమావేశంలో నిర్మాతలు వై రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, వెంకట సతీష్ కిలారు, సుధాకర్ చెరుకూరి పాల్గొన్నారు. 2 వీక్స్గా హైదరాబాద్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని సార్కి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నాయి అనేది సార్ కూడా అంతా డీటెయిల్గా ఆమె తెలుసుకుని అన్ని
కంట్రోల్కి వస్తాయి అని భరోసా ఇచ్చి చెప్పారు మాకు. అన్ని జాగ్రత్తగా ఆయన దగ్గర ఉండి ఫాలోఅప్ చేసి అన్ని కంట్రోల్లో తీసుకొస్తామని భరోసా ఇచ్చారు సార్ మాకు. ఆయన ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, డోంట్ వరీ, యూ గో హెడ్ విత్ యువర్ వాట్ ఆల్ వర్క్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ అనే దీనిలో భరోసా ఇచ్చారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ అస్. మేము హ్యాపీగా వెళ్తాం. ప్రధానమంత్రులు అంటే ఏ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఫర్దర్గా కూడా ఈ ఒక్క సినిమానే కాదు, ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా సరే అన్నీ మాట్లాడుకున్నాక ఇది ఒక లాంగ్ టర్మ్గా ఒక ఎమికబుల్ సొల్యూషన్ వచ్చేటట్టే అన్నీ జరుగుతాయి, డోంట్ వరీ అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుది అభివృద్ధి విజన్ అయితే జగన్మోహన్ రెడ్డిది ఫ్యాక్షనిజం అని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే భారతదేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నారని తెలిపారు. చంద్రుడు ఎంత కాంతిని ఇస్తాడో అదేవిధంగా చంద్రబాబు రాష్ట్రానికి కాంతిని ఇచ్చేందుకు పుట్టారని చెప్పారు. విజయవాడ సీతమ్మవారి పాదాల వద్ద ఇసుక తిన్నెలో ఎన్టీఆర్, చంద్రబాబు, నారా లోకేష్ చిత్రాలతో కూడిన 150 అడుగుల భారీ కటౌట్ ను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ను నిన్న సాయంత్రం ప్రారంభించారు. టీడీపీ మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ప్రపంచవ్యాప్తంగా టీడీపీ జెండాను ఎగురవేసిన చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ముగ్గురి చిత్రాలతో కూడిన 150 అడుగుల భారీ కటౌట్ ను కృష్ణా నది తీరాన ఇసుక తిన్నెలో నిర్మించడం జరిగిందన్నారు. జూమ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనే తొలి మహానాడు అని అన్నారు. మహానాడు ఒక ప్రాంతంలో జరిగిన దానికంటే జూమ్ ద్వారా ఎక్కువ మంది పాల్గొంటారని తెలియజేశారు. ఈ మహానాడును జయప్రదం చేయడానికి ఎన్టీఆర్ జన్మస్థలమైన ఉమ్మడి కృష్ణా జిల్లా రాజధాని ప్రాంతంలో ఈ 150 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రుడు ఎంత కాంతిని ఇస్తాడో అదేవిధంగా చంద్రబాబు రాష్ట్రానికి కాంతిని ఇచ్చేందుకు పుట్టారని చెప్పారు. చంద్రుడు ఎంత కాంతినిస్తాడో ప్రపంచవ్యాప్తంగా ఈ చంద్రుడు ఈ రాష్ట్రానికి కాంతులు విరజిల్లినందుకే పుట్టినట్టు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చంద్రబాబు అని నామకరణం చేయడం జరిగింది. కాబట్టి అతన్ని ఫ్యాక్షనిజంతో పోల్చకూడదు. నిన్న కరుణాకర్ రెడ్డి అంటాడు, చంద్రబాబు నాయుడు చరిత్ర అంతా చెప్తాను, గుట్టిపుతో ఏమి ఇప్పుతో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడనా, లేదా 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు అయ్యాడనా, ఎన్డీఏ కన్వీనర్ అయ్యాడన్నా, లేదా ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని డిసైడ్ చేశాడనా, లేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాడనా, ఈ రాష్ట్రానికి కంప్యూటర్లో ఇవాళ లక్షలాది మంది యువకులు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆయన తీసుకొచ్చిన విజననా ఏమీ విమర్శిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఎవరికి కూడా నిజాలు మాట్లాడే దమ్ము లేదు. ఆయన మీద అసత్యాలు మాట్లాడడానికైతే ఓకే, కానీ నిజాలు మాట్లాడడానికి ఆయన ఎక్కడ కూడా ఏ చెడ్డ పని చేయడు. దానికి నిదర్శనం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 11 ఎంక్వైరీలు వేస్తే ఏ ఒక్క ఎంక్వైరీ కూడా ఆయన మీద ఇది వాస్తవాన్ని నిరూపించలేకపోయారు. అలాంటి ముఖ్యమంత్రి కాబట్టి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తూర్పు నియోజకవర్గ మరియు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త అమిశెట్టి వాసు, రీజనల్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి తీవ్రంగా ఖండించారు. పేర్ని నాని జన సైనికులపై కపట ప్రేమ చూపించాల్సిన అవసరం లేదన్నారు. జన సైనికులపై కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మశెట్టి వాసు, రీజనల్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి మాట్లాడారు. ఇప్పటం, మచిలీపట్నం ఇళ్ల కూల్చివేతలపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. గతంలో తాడేపల్లిలో జగన్ నివాసం కోసం ఎందరో ఇళ్లను కూల్చివేశారని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం మచిలీపట్నంలో జనసేన ఎంపీ ఉన్నారని, అక్కడ జరిగిన ఘటనపై ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ను వివరణ కోరినట్లు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు, జన సైనికులపై పెట్టిన కేసులు, దాడులను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. మెగాస్టార్ చిరంజీవిని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అవమానించినప్పుడు నాని ఎక్కడున్నారని ప్రశ్నించారు. పేర్ని నాని ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ కరణం దివాకర్, జనసేన నాయకులు హరిప్రసాద్, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు అందరం కూడా కూటమితో కలిసి మా నాయకుడు ఏది చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరూ వర్షం పడితే మోకాళ్ళ లోతుపై నీళ్ళు వచ్చేస్తాయి, మునిగిపోద్ది. అది మీరు చేసిన అభివృద్ధి. కొంచెమైనా మీకు ఏమైనా ఉంటే నెక్స్ట్ ఇంకేమైనా వైసీపీలో మనం ఎలా ముందుకెళ్లాలో దాని మీద దృష్టి పెట్టండి. అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీ కార్యకర్తల గురించి ఆలోచించండి, మీ పేటీఎం కార్యకర్తల గురించి ఆలోచించండి. ఈ 5 ఏళ్లలో వాళ్ళని ఎలా ఉద్ధరించాలి, వాళ్ళకి ఎలా మనం సహాయపడాలి అని వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే మంచిది. మా జన సైనికుల గురించి ఆలోచించాల్సిన
సిటీలో మేము లేవు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మెట్ల పూజ ప్రాంగణంలో చెట్టుపై నుంచి కొండ చిలువ కింద పడడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. వినాయకుడి గుడి పక్కన ఉన్న ప్రదేశంలో చెట్టుపై నుంచి ఉడతను తింటూ కొండ చిలువ కింద పడింది. ఒక్కసారిగా భారీ కొండ చిలువ కింద పడడంతో భక్తులు ఆందోళన చెందారు. ఘటనతో కొంతసేపు మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.